ఎక్టోపిక్ అనే దానికి భయపడిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ షుడెంట్ బి ఎనీ డిలే అండి. Good morning all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is ectopic pregnancy. So what is ectopic pregnancy అంటే ప్రెగ్నెన్సీ యొక్క లొకేషన్ వచ్చి యూట్రస్లో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ అబ్డామిన్లో ఇంకేదైనా పార్ట్లో కానీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే యాజ్ ద ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ అది ఆ ట్యూబ్లో అకామిడేట్ అవ్వలేక ఐదర్ ఇట్ విల్ అబార్ట్ ఆర్ ఇట్ విల్ కాజ్ అ రప్చర్ ఆఫ్ ద ట్యూబ్ విచ్ విల్ కాజ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనమాట. సో అలాంటి స్టేజెస్లో వరకు వెళ్తే కనుక పేషెంట్కి చాలా లోవర్ అబ్డామిన్లో పెయిన్ రావడము, వామిటింగ్స్, లైట్ హెడెడ్నెస్, ఆయాసం రావడము ఇలాంటి సిచ్యువేషన్లో వస్తారనమాట. ఇది వచ్చి ఎండ్ స్టేజ్ అండి. సో అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే లాప్రోస్కోపిక్గా సర్జరీ పర్ఫామ్ చేసి ఆ ట్యూబ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ మీద ఇంప్లికేషన్స్ ఉండొచ్చు అనమాట. అలా కాకుండా ఆన్ ద బెటర్ హాఫ్ సైడ్ ఏం జరగచ్చు అంటే ఎక్టోపిక్ అనేది మనకి అర్లీగా డిటెక్ట్ అవుతే మనము బీటా హెచ్జీ అని ఒక టెస్ట్ చేసుకొని దాని లెవెల్స్ బట్టి మనం మెడిసిన్తో కూడా దీన్ని క్యూర్ చేయొచ్చు అనమాట. సో అట్ ద అర్లియస్ట్ మీకు యూపీటీ పాజిటివ్ వచ్చిన వెంటనే డూ మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ యువర్ ప్రెగ్నెన్సీస్ లొకేషన్ ఐడెంటిఫైడ్ అండ్ డిపెండింగ్ ఆన్ దాట్ వీ విల్ బీ ఏబుల్ టు ట్రీట్ యూ అట్ ద అర్లియస్ట్. సో ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్ డౌన్. ఎక్టోపిక్ అనే దానికి భయపడిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ షుడెంట్ బి ఎనీ డిలే అండి. థ్యాంక్ యూ.